ఫ్రెండ్స్, మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో గత 6 నెలలుగా జరిగిన కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అత్యంత ముఖ్యమైన బిట్స్ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ఇది కరెంట్ అఫైర్స్ అనేది మనకి మెయిన్స్కి వచ్చేటప్పటికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దాదాపుగా 25 క్వశ్చన్స్ ఈ ఒక్క టాపిక్ నిండే వస్తాయి అనమాట కరెంట్ అఫైర్స్ నుంచే. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అత్యంత ఇంపార్టెంట్ అయిన బిట్స్ గ్యాదర్ చేసి గత 6 నెలల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ దాన్నే వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూను. అలాగే మనం హిస్టరీ మీద చెప్పుకున్నాం, దాదాపుగా 4 వీడియోలు చేసాం. అలాగే పాలిటీ మీద ఒక 2 వీడియోస్ చేసాం. ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్లోనే పోలీస్ కానిస్టేబుల్ ప్రాక్టీస్ బిట్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూడండి. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో కూడా ఉంటాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఎందుకంటే మెయిన్స్లో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ప్రాక్టీస్ వల్ల యూజ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ వీలైతే వీటిలో బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి. ఖచ్చితంగా వీటి నుంచి కన్ఫామ్గా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. మనం పోలీస్ కానిస్టేబుల్ చూసేటప్పుడు ఎప్పుడు కూడా బ్రీఫ్గా వెళ్ళడం అనమాట. అంటే ఒక మాదిరిగా మోడరేట్గా అడుగుతాడు. ఆ మోడరేట్గా ఎలాగైతే అడిగే అవకాశం ఉందో ఆ విధంగానే నేను క్వశ్చన్స్ ఫేమ్ చేశాను అనమాట. దాన్ని బట్టి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో సముద్రంపై గాజు వంతెనను మొదటిసారిగా క్రింది ఏ రాష్ట్రంలో నిర్మించారు? అంటే సముద్రంపై గాజు వంతెన ఇది ఎక్కడంటే తమిళనాడులో అనమాట. తమిళనాడులో నిర్మించారు ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసింది ఎవరంటే స్టాలిన్ అనమాట. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఎక్కడంటే కన్యాకుమారి దగ్గర. ఈ 3 గుర్తుపెట్టుకున్న స్టాలిన్, కన్యాకుమారి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే టూరిజాన్ని డెవలప్ చేయడం అనమాట. అలానే ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి కదా. 7 ఖండాలు ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కరాలు, అంటే అతి చిన్న వయసు ఉన్న బాలిక ఎవరంటే కామ్యా కార్తికేయన్. ఈమె ముంబైకి చెందిన బాలిక అనమాట. వయసు 17 సంవత్సరాలు అనమాట. ఈమె ప్రపంచంలో అతి చిన్న వయస్కరాలు అనమాట. అలాగే 3వ క్వశ్చన్ చూస్తే, భారతదేశంలో మొట్టమొదటి వన్యప్రాణి బయో బ్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఇలాంటివి అడుగుతుంటారు. ఏ జూ పార్క్ లో ప్రారంభించారంటే డార్జిలింగ్ అనమాట. ఈ డార్జిలింగ్ జూ పార్క్ అనేది ఎక్కడంటే కలకత్తా అనమాట. ఆ జూ పార్క్ పేరు ఏంటంటే పద్మజా నాయుడు జూ పార్క్ అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 4వ క్వశ్చన్ చూసేటప్పటికి, భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ఈ క్రింది ఐఐటి ఆధ్వర్యంలో నిర్వహించారంటే ఐఐటి మద్రాస్ డెవలప్ చేస్తుంది అనమాట. ఈ టెక్నాలజీని, హైపర్ లూప్ టెక్నాలజీని అనమాట. అంటే భవిష్యత్తులోనే మనం ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు చూస్తున్నాం కదా, దానికి ఇంచుమించుగా ఒక 10 రెట్ల వేగంతో వెళ్ళేలాగా. అలానే భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటిక్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎవరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ అనమాట. ఈ టెక్నాలజీ డెవలప్ చేసింది ఎయిమ్స్ న్యూఢిల్లీ అనమాట. అంటే బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఏంటంటే, మనం హాస్పిటాలిటీస్ ఉంటాయి కదా, అక్కడ సిరంజులు, నెక్స్ట్ తర్వాత బయోమెడికల్ వేస్టేజ్ అనమాట. హాస్పిటాలిటీలో పారిసినవి ఉంటాయి కదా వేస్టేజ్, దాన్ని రీసైక్లింగ్ చేసి పర్యావరణానికి హాని కలగలేని విధంగా రీసైకిల్ చేసే టెక్నాలజీ అనమాట. దీన్ని డెవలప్ చేసింది ఏంటంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ అనమాట. అలాగే ఇది 6వ క్వశ్చన్ చూసుకుంటే, తెల్ల పులుల పెంపక కేంద్రం, అంటే ఇది ఫీడింగ్ సెంటర్ అనమాట. వైట్ టైగర్స్ ఫీడింగ్ సెంటర్ ఎక్కడంటే మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్లోనే ముకుందపూర్, అంటే రేవా అనమాట. రేవా డిస్టిక్లోనే ముకుందపూర్ దగ్గర దీన్ని ఏర్పాటు చేశారనమాట. అలానే 7వ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఎక్కడ ప్రారంభించారంటే, ఫిషరీస్ క్లస్టర్ అంటే రైతులకి ఒక ఆదాయ వనరు కింద అనమాట. అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే సిక్కిం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎలాంటి మనం ఫిషింగ్లోనే టాప్ ప్లేస్లో ఉంటాం అనమాట, ఎక్స్పోర్ట్స్లో. అలాంటప్పుడు చూసుకున్నట్టు ఆంధ్ర తీసుకుంటాం, కానీ ఒరిస్సా కూడా కాదు, సిక్కిం అనమాట ఆన్సర్. అలాగే ప్రపంచంలో అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్ ఈ క్రింది ఏ దేశం ప్రారంభించిందంటే చైనా అనమాట. చైనా ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే టన్నెల్, దాదాపుగా 23 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. దీన్ని ప్రారంభించింది ఎవరంటే చైనా అనమాట. అలాగే భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం పేరు ఏమిటంటే, ఇది దేనికి అనుకున్నారు? డయాలసిస్ ఫ్రెండ్స్. ఆయుర్వేద డయాలసిస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తప్పు పడింది. డయాలసిస్ దాని పేరు ఏంటంటే, పరికరం పేరు నాడీ తరంగిణి అనమాట. నాడీ తరంగిణి 9th క్వశ్చన్. అలాగే 10వ బిట్ చూసుకుంటే, భారతదేశపు మొదటి ఎయిర్ ట్యాక్సీ పేరు ఏంటి అంటే శూన్య అనమాట ఆన్సర్. మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ పేరు గాల్లోనే, అంటే ఆల్మోస్ట్ డ్రోన్ ఎలాగైతే ఎగురుతుందో ఆ విధంగా భవిష్యత్తులో ట్యాక్సీలు కూడా అలాగే ఎగురుతాయి అనమాట. అలాంటి డెవలప్ చేసిన ట్యాక్సీ పేరే శూన్య అనమాట. 10వ క్వశ్చన్ ఆన్సర్. అలానే 11వ క్వశ్చన్ ఆన్సర్. ఇటీవల టెర్రరిస్టులు దాడి చేసిన
పహల్గామ్ అనే ప్రాంతం ఏ జిల్లాలో ఉన్నది అని అడుగుతున్నాడు అనమాట. ఇది అనంతనాగ్ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. రీసెంట్గా అడిగితే ఇలాంటిది అడగొచ్చు అనమాట. ఇది అనంతనాగ్ జిల్లాలో ఉందన్నమాట ఈ పహల్గామ్ అనే ఊరు. దీన్నే మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని అంటే లేహ్ దగ్గర అనమాట. గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం అనమాట. అలానే 13 భారతదేశంలో మొట్టమొదటి బయోబిట్మ్యాన్ అనే జాతీయ రహదారి ఎక్కడ అంటే నాగపూర్, మహారాష్ట్ర రాష్ట్రంలో నాగపూర్ జిల్లాలో అనమాట. బయోబిట్మ్యాన్ అంటే అంటే ఇది వేస్టేజ్ అనమాట. తారులోనే కొంత అగ్రికల్చర్ వేస్టేజ్ అనేది దాన్ని మిక్స్ చేస్తూ తారు రోడ్ల లాగా వేస్తారనమాట. దీన్నే బయోబిట్మ్యాన్ అంటారు. ఇది ఎక్కడంటే నాగపూర్లో స్టార్ట్ చేశారు అనమాట. నితిన్ గడ్కరీ ఓపెన్ చేశారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే 14వ క్వశ్చన్ చూస్తే భారత్ మొట్టమొదటి సోలార్ సరిహద్దు గ్రామం ఏమిటంటే మసాలి అనమాట. అంటే బార్డర్ విలేజ్. మొట్టమొదటి సోలార్ సరిహద్దు గ్రామం ఏంటంటే మసాలి. ఇక్కడ దాదాపుగా 200 ఇల్లులు సోలార్ రూప్ టాప్లు ఏర్పాటు చేశారనమాట. సూర్య గారి యోజనలో భాగంగానమాట. ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇది కూడా చూసుకోండి. సోలార్ సరిహద్దు ఎక్కడంటే గుజరాత్లో అనమాట. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్ రాష్ట్రం అడగొచ్చు, లేదా ఏరియా అడగొచ్చు అనమాట. దాన్ని మసాలి అంటారు అనమాట. అలానే 15వ చూస్తే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధనం అనమాట. గ్రీన్ హైడ్రోజన్ ఇంధనం ఉంది ఎక్కడ ఏర్పాటు చేశారంటే లేహ్ లడాఖ్లోనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మిస్తున్న దేశం ఏంటంటే చైనా ఫ్రెండ్స్. ఇది భారత్ అనుకున్నారు, చైనా అనమాట. దాదాపుగా 135 బిలియన్లు ఖర్చు పెట్టి బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తుంది అనమాట. అతిపెద్ద డ్యామ్ అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 16. అలాగే 17కి వచ్చేటప్పుడు భారతదేశం మొట్టమొదటి యోగా విధానాన్ని ఏ రాష్ట్రం ఆవిష్కరించిందంటే ఉత్తరాఖండ్ అనమాట. మొట్టమొదటి యోగా విధానం అనేది ఏ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుందంటే ఆ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే భారతదేశపు నిలువు లిఫ్ట్ సముద్రపు వంతెన క్రింది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాడు అనమాట. నిలువు లిఫ్ట్ అనమాట. నిలువు లిఫ్ట్ సముద్రపు వంతెన ఏ రాష్ట్రంలో ఉందంటే అది తమిళనాడు అనమాట. ఇది అలానే రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మొట్టమొదటిసారిగా రూపొందించిన క్రిమి సంహారక సూట్ పేరేంటి అంటే కిసాన్ రక్షక్ అనమాట. కిసాన్ రక్షక్ అంటే మనం రైతులు ఉంటారు కదా, పొలం పనులు చేసుకునేటప్పుడు ఆ పొలం పనులు చేసేటప్పుడు క్రిమి సంహారక మందులు అనేది జల్లుతుంటారు కదా. అలాంటి జల్లేటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కెమికల్ అనేది బాడీల మీద అట్ల మీద పడి అవి మన ముక్కుల్లో కట్టిలోకి వెళ్ళిపోయి ఆరోగ్యానికి హాని చేస్తుంటది అనమాట. ఆ సూట్ పేరు ఏంటంటే, సారీ ఫ్రెండ్స్, ఇది రక్షక్ కాదు, కవచ్. కిసాన్ కవచ్ అనమాట. దాని పేరు రక్షక్ అనుకున్నాం కాదు, సారీ, కవచ్ అనమాట. దీని కాస్ట్ అనేది 4000 రూపీస్ అంట. ఈ కిసాన్ కవచ్ పేరు అనమాట. ఇది ఒక సూట్ లా ఉంటది అనమాట. మనం స్ప్రే చేసేటప్పుడు పొలాల్లో వాటిలోనే ఆ హానికరమైన కెమికల్ అనేది మనకు తగలకుండా ఉండడానికి అనమాట. దీని కాస్ట్ ఎంత అంటే 4000 అనమాట. 4000 రూపీస్. దీని పేరు ఏంటంటే కిసాన్ కవచ్. అలానే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే సిఇఓ అనమాట, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరంటే అరుణ్ గోయల్. ఇలాంటివి కూడా అడుగుతారు ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోండి కరెంట్ లోన. వీటి మీద